హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజు అయితే ఇప్పుడు రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. రవ్వ ఫ్రై చేసుకోవడానికి బొంబాయి రవ్వ అండి. రవ్వ లడ్డు బొంబాయి రవ్వ కదా వాడతారు. ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇది స్టవ్ అయితే వెలిగించుకొని ఇది కరిగిన తర్వాత రవ్వ అయితే వేసుకోవాలి. కరెక్ట్ గా మెజర్మెంట్స్ తోటి చూపిస్తాను, చూసేయండి. అందరికి తెలిసే ఉంటది, చాలా మందికి తెలియని వాళ్ళకి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. రవ్వ అయితే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను. చిన్న కప్పు, ఒక పావు కేజీ ఉంటది అన్నమాట. ఆ రవ్వ అయితే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి. పంచదారతో చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసు పాలు అన్నమాట. కాసి చల్లార్చిన పాలు అయితే తీసుకుంటున్నాను. ఒక 4 ఇలాచి, 3-4 ఇలాచి. ఇదిగో ఈ కప్ తోటి అయితే రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఒక పావు కేజీ ఉంటది. సేమ్ అదే కప్ తోటి పంచదార కూడా తీసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ మారే వరకు కమ్మని వాసన వస్తుంది. అప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈజీగా ఉంటది. రవ్వ లడ్డు కూడా తింటే చాలా టేస్టీగా ఉంటది. పంచదార కాబట్టి అందరూ ఎక్కువ తినరు, ఇవి చేసుకోరు అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అయితే చేసుకోవచ్చు, తినచ్చు. ఆ పంచదార కూడా తీసుకొని ఆ కప్పు పంచదార అందులో ఒక 3 ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇది అన్ని వేసి కలుపుకొని వేడి మీద జీడిపప్పులు, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసుకోవడమే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. రవ్వ లడ్డు తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒక 10 నిమిషాల, పావు గంటలోనే అయిపోతుంది అన్నమాట. ఈ రవ్వ కూడా సిమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉందంటే మాడిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అలా అవ్వకుండా నిదానంగా అయితే వేయించుకోవాలి. రవ్వ వేయించుకునేటప్పుడే కమ్మని వాసన వస్తుంది అనమాట. అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవడమే. ఇది పక్కన తీసేసుకొని అప్పుడు మళ్ళీ ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను నేను. ఈ 2 వేసుకుంటున్నా. బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, కట్ చేసుకొని ముక్కలు చేసుకొని. నేనైతే కిస్మిస్, జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. అవి ఉన్నాయి. ఇది వరకు ఎక్కువ చేసేదాన్ని నేను. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు రవ్వ లడ్డు తొందరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఈ మధ్య అస్సలు చేయట్లేదు. ఈ పంచదార తినకూడదు అంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి, చాలా రోజులైంది, ఈరోజు చేశాను అనమాట. చాలా బాగా కుదిరినాయి. రవ్వ అయితే పక్కకు తీసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే ఎక్కువ వేసుకున్నాను నేను, ఎందుకంటే పాలు తక్కువ పోసుకుంటే ఇప్పుడు రవ్వ లడ్డు కూడా నిలువ ఉంటది అనమాట. ఆ వేడి మీద కొంచెం పాలు పోసినా గానీ ఉండగడటానికి బాగా వచ్చింది లడ్డు కడతానికి. అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాను నేను. ఇవ్వండి, కిస్మిస్, జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఎందుకు ఎక్కువ తినరు కూడా, అందుకని చెప్పి కొంచెమే చేస్తున్నాను నేను. ఒక 15 లడ్డుల దాకా ఏమైనట్టున్నాయి. ఈ పొయ్యి మీద పెట్టి అటు ఇటు తిరుగుతున్న అంతలోకి కొంచెం మాడినట్టు అయినాయి, కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి. కొద్దిగా కిస్మిస్ కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపించినాయి, కానీ బాగానే ఉన్నాయి, పర్లేదు. కిస్మిస్ కొద్దిగా తొందరగా అయినాయి అన్నమాట. ఈ ఒక చిప్ప కొబ్బరి చిప్ప అయితే ఒకటి తీసుకుని ఇలా ముక్కలు కోసుకున్నాను. ఒక 3 ఇలాచి,
పంచదార సేమ్ కప్పు కరెక్ట్గా తీసుకున్నాను. ఒక చుట్టు కొబ్బరి, పంచదార మిక్సీ వేసుకున్న తర్వాత కొబ్బరి కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఫస్ట్ పంచదార వేసుకొని ఇవన్నీ పాలు చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతాయి, ఎక్కువ అవన్నీ కూడా వేయలేదు, కొంచెం మిగిలి అందులో కూడా ఆ వేడి మీనే పంచదార కూడా వేసుకున్నాం అంటే కొంచెం కరిగినట్టు అవుతుంది కదా, పంచదార పౌడర్ చేసాం కాబట్టి వేడికి హీట్కి కొంచెం ఉండలాగా వచ్చింది. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఈజీగానే లడ్లు కట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని లాస్ట్లో పాలు పోసుకొని ఉండలు చేసేసుకోవడమే. ఈ కలుపుకోవడంలోనే ఇంకా మిక్స్ చేసుకోవడమే, బాగా కలిసేటట్టు పంచదార రవ్వ కలిపి మిక్స్ చేసుకొని లడ్డు చేసేసుకోవడమే. చాలా ఈజీ కానీ చాలా బాగుంటాయి. దీపావళికి రవ్వ లడ్డు చేసుకోండి, నచ్చుతుంది మీకు కూడా. ఈ రవ్వ లడ్లు పిల్లలైనా ఎవరైనా చాలా బాగుంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. ఇంక ఇందులో పాలు పోసుకొని కలుపుకోవాలి బాగా. కొంచెం వేడి మీద అయితే తక్కువ పాలు పడతాయి, నిలువ ఉన్నా కానీ ఏమవ్వదు అనమాట, ఏమవ్వు ఉంటాయి, ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అది ఏం వేయకుండానే కొంచెం అలా వండలాగా వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడైతే కొంచెం పాలు అయితే పోసుకున్నాము. ఒక చిన్న టీ గ్లాస్ పోసుకున్నాను అంతే, చిన్న గ్లాసు సరిపోయింది అనమాట. పంచదార రవ్వ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట, ఎక్కువ క్వాంటిటీ లాగా, కానీ లడ్డు చుట్టేసరికి కొంచెం అయినాయి, ఎక్కువేం అవ్వలేదు. ఇలా కొంచెం కొంచెం చేసుకోవచ్చు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చులేండి. పంచదార ఏం కాదు, ఇప్పుడు తినొద్దు అంటున్నారు కదా. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెడుతున్నారు, ఎందుకు చూస్తే చూడండి లేకపోతే లేదు, నచ్చితే చూడండి లేకపోతే లేదు, కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెడుతున్నారు. నేను అసలు పట్టించుకోను, లెక్క కూడా చేయను అనమాట. నచ్చితే చూడండి లేకపోతే లేదు. ఇలా అయితే ఉండలు చుట్టేసుకొని మొత్తం కొంచెం ఆరనివ్వాలన్నమాట. బయట పెట్టుకొని ఒక అరగంట ఆరిపోయిన తర్వాత అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇలా మొత్తం అన్ని అయితే లడ్లు అయితే చుట్టేసుకున్నాను నేను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఖాళీ టైంలోనే చూడండి, చిన్న లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలా అయితే లడ్లు అయితే చేసేసుకుంటున్నాను నేను. అంతే అండి, ఈజీ ప్రాసెస్. ఇలా గట్టిగా నొక్కుంటే విడిపోకుండా తినేటప్పుడు బాగుంటది అనమాట. మనం డబ్బాలో పెట్టుకున్నా కానీ విడిపోకుండా ఉంటాయి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు నొక్కొని లడ్లు రౌండ్ గా చేసుకుంటే చాలా బాగుంటది, చూడటానికి బాగుంటాయి. తినేటప్పుడు మనం కొరికినప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది అనమాట, గట్టిగా సెట్ అయిపోయింది. ఇలా గట్టిగా అదినట్టు చేసుకుంటే బాగుంటది. ఆరేసరికి ఇంకా కలర్ వైట్ గా వచ్చేసిద్ది. ఇప్పుడైతే కొంచెం కలర్ అలా కనబడుతున్నాయి. అంతే అండి, ఉంటాను, నమస్తే, బాయ్ అండి. ఇవన్నీ లడ్లు అయితే ఇలా ఉన్నాయి, బాయ్ అండి.